అసలు లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. శ్రీరామాయణం అంతా రామచంద్రమూర్తి పక్కనే ఉండిపోయాడు. అటువంటి మహానుభావుడు ఒకానొక సమయంలో అన్నగారు వదినగారు అక్కడ ఉన్నటువంటి కుటీరంలోంచి బయటికి వచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తను పక్కన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు, అన్నగారికి వదినగారికి రక్షణగా. ఏదో పెద్ద సవ్వడి వినపడింది, గుర్రాలు ఏనుగులు అన్నీ వస్తున్నట్లు. రాముడు అన్నాడు, ఏమిట్రా ఏదో పెద్ద చప్పుడు వినపడుతోంది, ఒక్కసారి చెట్టు మీదకి ఎక్కి చూడు అన్నాడు. అది సాలవృక్షం. వెంటనే చెట్టు పైకి ఎక్కాడు. పైకి ఎక్కినవాడు చూశాడు. చూసి లక్ష్మణస్వామి మాట్లాడితే దానికి కామ చుక్క ఉండవు ఇంకా ఆపడానికి. అంత ఆవేశం. అన్నయ్య అన్నయ్య వచ్చేస్తున్నాడు భరతుడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అన్నయ్య, మన కష్టాలన్నింటికీ కారణమైనటువంటి వాడు వస్తున్నాడు. నిన్ను అరణ్యవాసానికి పంపించిందే కాకుండా శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను చంపడం కోసం, నన్ను చంపడం కోసం, వదిన్ని చంపడం కోసం వస్తున్నాడు. అన్నయ్య అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది, మన ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క పతాకం మీద ఉండేటటువంటి చెట్టు. అన్నయ్య శత్రుంజయమన్న ఏనుగు కనపడుతోంది, ఆ వెనక అనేకమైనటువంటి గుర్రాలు, కొన్ని వేల మంది పదాతి దళం వస్తున్నారు. అన్నయ్య ఇంత సైన్యంతో వస్తున్నాడంటే నీతో యుద్ధానికే వస్తున్నాడు. అరణ్యవాసం చేస్తూ తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి రాజ్యపరిత్యాగం చేసినటువంటి నిన్ను చంపడానికి వస్తున్న భరతుణ్ణి ఉపేక్షించను, ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాను. అపకారం చేసి నీ మీద ఇంత కక్ష కట్టిన వాడిని చంపడం తప్పు కాదు. అన్నయ్య అనుజ్ఞని, ఇక్కడే నిలబడి బాణాలు వేయమంటావా, పర్వత శిఖరం మీదకి పెడదామా? వెంటనే అన్నయ్య తొందరగా నువ్వు సీతమ్మ తల్లిని భజతాం సీతాస్య భజతాం గృహాం నువ్వు తీసుకెళ్లి ఒక గుహలోకి ప్రవేశపెట్టేసేయి, లోపలికి వెళ్ళు, ఆ అగ్నులన్నింటినీ కూడా నిధనం చేసేసేయి, లోపల ఉన్నటువంటి ధనస్సును పట్రా, బాణాలు పట్రా, కవచాలు పట్రా, అన్నయ్య చంపేస్తాను భరతుడిని సైన్యాన్ని ఇవ్వాల. ఒకవేళ తండ్రి దశరథ మహారాజు వస్తే ఆయన్ని కూడా ఉపేక్షించను. వీళ్ళ శవాలన్నీ నేల మీద పడిపోతే అరణ్యంలో క్రూర మృగాలు పీక్కు తినేయాలన్నయ్య, సీతమ్మ తల్లిని గుహలో ప్రవేశపెట్టు, రా దిగిపోతున్నాను అంతే అన్నాడు. ఏమీ మాట్లాడలేదు రామచంద్రమూర్తి. అన్నీ విన్నారు. విని పైకి చూసి, ఏమిరా నిన్ను నేనేమి చూడమన్నాను, ఏం చెప్తున్నావు? భరతుడు వస్తున్నాడు అంటున్నావు, నిజంగా భరతుడు వస్తే రాజ్యం కోసం నన్ను చంపడం కోసం వస్తున్నాడు అనుకుంటున్నావా? నేను భరతుణ్ణి చంపి రాజ్యం తీసుకోనా? నేనే నిజంగా రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే 4 సముద్రముల మధ్యనున్నటువంటి ఈ భూమండలాన్నంతటినీ ఒకే ఒక్క బాణము చేత స్వాధీనం చేసుకోగలను. ధర్మమునందుండడం నాకు అనురక్తి తప్ప భరతుణ్ణి చంపి, దశరథుణ్ణి చంపి, శత్రుఘ్నుణ్ణి చంపి, తమ్ముళ్ళని చంపిన రాజ్యం నేను ఏలుకుంటాను అనుకుంటున్నావా? లక్ష్మణ ఒక్కటి గుర్తుపెట్టుకో, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. నేను ధర్మం కాని, అర్థం కాని, కామం కాని జీవితంలో ఎప్పుడు అనుభవించినా నా తమ్ముళ్ళు అనుభవించిన తరువాత నేను అనుభవిస్తాను. అయ్యో చిన్న పుచ్చుకున్నాడు పాపం తమ్ముడని రామచంద్రమూర్తి మాట మార్చన్నారు. మన తండ్రి దశరథ మహారాజు గారు వస్తున్నారు. నేను అనుకోవడం, మనతో ఆయన కోడలు సీతమ్మ తల్లి కష్టపడడం ఇష్టం లేక తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అది రామాయణం అంటే. రామాయణంలో నిజానికి కోడలు గురించి ఎంత తాపత్రయపడ్డారో దశరథుడు కౌసల్య వింటే, అసలు కోడలు 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 ఇంటి కోడలు ఎంత గౌరవంగా ఉండాలో, ఎంత ప్రేమగా ఉండాలో. ఎక్కడో పుట్టిన పిల్ల అంతమందిని విడిచిపెట్టేసింది, ఆ ఊరు వదిలిపెట్టేసింది, తన వారిని వదిలిపెట్టేసింది, ఏమీ తెలియని వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చేసింది. ఆ తండ్రి పుట్టింట్లోనే ఉండిపోయాడు. ఇక్కడ ఆ పిల్ల సంతోషపడుతోందో, కడుపు నిండా తింటోందో, తనకి కావలసింది అడుగుతోందో, అడగట్లేదో, తనకిష్టం లేకపోయినా సర్దుకుపోయి బతుకుతోందో, విచారణ చెయ్యవలసిన పెద్దరికం ఎవరిది? మామగారిది. అందుకే మామగారి లాంటి ఉదారుడు కోడలకి ఇంకొకడు లేడు. మామగారు అంత తాపత్రయపడతాట కోడలు సుఖపడాలని. దశరథుడు ఎంత ఏడ్చాడో మహానుభావుడు. అందుకే రాముడు అన్నాడు, దశరథుడు వస్తున్నాడయా, మన నాన్నగారు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, ఎందుకంత బాధపడుతున్నావు అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి మాట మార్చి, అవునన్నయ్య మన తండ్రి దశరథ మహారాజు గారే వస్తున్నారేమో, వదిన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో, నిన్ను తీసుకెళ్ళి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నారేమో అని మెల్లిగా దిగొచ్చి నిలబడ్డాడు. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది, తమ్ముడు అన్నని నింద చేస్తే అన్న కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పాలి.
అన్న పొరపాటున తమ్ముడినంటే తమ్ముడికి క్షమార్పణ చెప్పక్కర్లేదు, పరమేశ్వరుడికి చెప్పుకుంటే చాలు. తనకన్నా చిన్నవాడు పొరపాటున అన్నాను, ఈశ్వర క్షమించు అంటే దాని ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అన్నగారు మార్గం తప్పి తమ్ముణ్ణి ఏదైనా అన్నా తండ్రి అన్నట్టు ఈశ్వరుడు అన్నట్టు ఆశీర్వచనం అవుతుంది తప్ప అది నిందావాక్యం కాదు. తప్ప ఉపకారం చేస్తే అన్నగారు, మంచి చేస్తే అన్నగారు, నెత్తి మీద పెట్టుకుంటే అన్నగారు, బతిమాలితే అన్నగారు, పొగిడితే అన్నగారు, ఇస్తే అన్నగారు, ఒక్క మాట అనడానికి అన్నగారు పనికిరాడనుకున్న తమ్ముడు రామాయణం చదువుకుని నేర్చుకోవాలి ఎలా బతకాలో. కాబట్టి అన్నని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్న తమ్ముణ్ణి కాకపోతే స్వతంత్రంగా ఎవరిని అంటాడు? తమ్ముడు కడుపున పుట్టిన కొడుకు లాంటివాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో తండ్రి గతించిపోతే అన్న తమ్ముడికి స్నాతకం చేస్తాడు, అన్న తమ్ముడికి ఉపదేశం చేస్తాడు, గురువుతో సమానం. పోతన గారు అంటారు భాగవతంలో, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నను చేయుటో మడలిచ్చుటో చీరలు సారెలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సుకీర్తివై మనగదన్న అని ఆ వసుదేవుడు కంసుడితో మాట్లాడతాడు. మధుర మంజుల భాషలను ఆదరించుటో, సంతోషంగా ఇద్దరూ కూర్చుని ఏదో మాట్లాడుకుని పెద్దవాళ్ళు అయిపోతుంటే ఉన్నన్నాళ్ళు ఉంటారా? పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో. మహానుభావుడైనటువంటి లక్ష్మణస్వామిని చిట్ట చివర పిలిచాడు రామచంద్రమూర్తి. అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేన అన్నాడు. మన పూర్వీకులు పరిపాలించినటువంటి అద్భుతమైన సింహాసనం కోసల రాజ్యం, లక్ష్మణ రా నాతో కలిసి పట్టాభిషేకం చేసుకో అన్నాడు. ఆయన అన్నాడు, అన్నయ్య నాకెందుకన్నయ్య పట్టాభిషేకం, నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు, భరతుడు చేసుకోవాలి. ఆయనకి ఈషన్ మాత్రం ప్రతిఫలాపేక్ష లేదు. అన్నయ్య అంటే అన్నయ్య. రామలక్ష్మణుల ప్రేమ ఎంతటిదో భరత శత్రుఘ్నుల ప్రేమ అంతటిది. అసలు భరతుడి మీద భరత శత్రుఘ్నుల మధ్య ఉండే ఐకమత్యత గురించి పతాక స్థాయి శ్లోకం ఒకటి ఇచ్చారు వాల్మీకి మహర్షి అయోధ్యకాండ ప్రారంభంలో. గచ్చతా మాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అన్నారు. వెడుతున్నది భరతుడు తన మేనమామ గారింటికి ఎడుతున్నాడు. తన మేనమామ గారింటికి ఎడుతున్న భరతుడు కొత్తగా పెళ్ళైన శత్రుఘ్నుడిని తనతో తీసుకెళ్ళడం ఏమిటి? పైగా శత్రుఘ్నుడు భరతుడి వెంట వెళ్ళాడు అని రాయాలి శ్లోకం. అలా రాయలేదు. భరతుడు వెడుతూ వెడుతూ శత్రుఘ్నుడిని తీసుకుపోయాడు అన్నారు. తీసుకుపోయాడు అంటే ఒక అచేతనమైన వస్తువుని తీసుకుపోయినట్టు, నా ఉత్తరీయాన్ని వస్తువుని పట్టుకుపోయినట్టు. అంత స్వాతంత్ర్యం, అంత ప్రేమ ఎందుకు తీసుకెళ్ళిపోవాలి అంటే శత్రుఘ్నుడు లేకుండా తాను ఉండలేడు. శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో, నేను రాజుగారి కొడుకునే, ఏమిటి మా అన్నయ్య నన్ను అలా తీసుకెళ్ళిపోవడం ఏమిటి, అడగకుండాను అని ఆయన అడుకునేవాడు కాదు. అదేంటి మా అన్నయ్య కాకపోతే అలా ఇంకెవరు తీసుకెడతారు అని స్వాతంత్ర్యాన్ని త్యాగం చేశాడు అన్నగారి దగ్గర. అది అహంకార పరిత్యాగం. అందుకని శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత, నీత తీసుకుపోబడినాడు అన్నారు మహర్షి. అంతటి అన్యోన్యత. భరతుడు పాపం యథార్థంగా మహానుభావుడికి తెలియదు రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోయారని కానీ, లక్ష్మణస్వామి విడిపోయారని కానీ, సీతమ్మ విడిపోయిందని కానీ తెలియదు. తిరిగి వచ్చాడు మేనమామ గారింటి నుంచి. తిరిగి వచ్చి అంతఃపురం అంతా వెతికాడు. ఎక్కడా ముగ్గులు లేవు, ఎక్కడా పతాకాలు వెలగట్లేదు, దేవాలయాల్లో దీపాలు పెట్టి లేవు, ఇళ్లల్లో శోభ లేదు, సాంస్కృతిక కార్యక్రమాలు లేవు, ప్రజల ముఖంలో వెలుతురు లేదు. ఇంటికి వచ్చాడు, అందరినీ అడిగాడు. కైకమ్మ మందిరానికి వచ్చాడు. అమ్మా నాన్నగారు ఎప్పుడూ ఇక్కడ ఉండేవారు కదమ్మా, నాన్నగారు పడుకునే ఆ తల్పం ఖాళీగా ఉంది అమ్మా, ఏమయ్యారమ్మా నాన్నగారు అని అడిగాడు.